The Chennai Shopping Mall Shravana Sambaram KG sale Nakshi Jewelry Mela flat 50% off. కెరియర్ స్టార్టింగ్లో అనిపిస్తూ ఉంటుంది కదా, ఫినాన్షియల్గా ప్రాబ్లమ్స్ అవ్వడం కానివ్వచ్చు, లేదు అంటే ఫుడ్ రిలేటెడ్ ఒక ప్రాపర్ టైము ప్రాపర్ స్లీప్ ఉండకపోవడం. అంటారు చదువుకున్నది 10th వరకే అయితే ఇందులో సక్సెస్ అవ్వాలి, జాబ్గా సోర్స్ లేదు. ఒకవేళ జాబ్కి వెళ్ళినా కూడా ఒక దగ్గర వర్క్ చేయాలి, శాలరీ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇలా మనం ఆలోచిస్తూ ఉంటాం కదా. సో మీకు అనిపించేంత అంటే లైక్ ఆ మూమెంట్స్ని ఎలా ఇది చేసుకొని వచ్చారు? నాకు అలా ఏం లేదు మ్యామ్. అంటే కొన్ని కొరియోగ్రాఫర్ అయిన తర్వాత కూడా చాలా ఇయర్స్ వరకు ఫైనాన్షియల్గా మా డాడీ చాలా హెల్ప్ఫుల్ ఉండేవాళ్ళు అనమాట ప్రతి దానికి. సో నాకు అంత ఇబ్బంది ఎప్పుడు ఫినాన్షియల్గా ఇబ్బంది లేదు. సో డాన్సర్గా వచ్చినప్పుడు కూడా నాకు ఓన్లీ డాన్స్లోనే కాదు, ఐ వాంట్ బికమ్ రైటర్ ఆర్ సంథింగ్, డైరెక్టర్, ఏదైనా ఇండస్ట్రీలో ఏదైనా ఫిలిం దాన్ని నాకు తెలుసు. నేను 10th క్లాసే చదువుకున్నాను కూడా తెలుసు. బట్ లక్కీగా నేను డాన్స్ చాలా బాగా చేస్తాను, చిన్నప్పుడు నేర్చుకునింది. సో వై నాట్, ఇంకా మనకు వచ్చింది బాగా చేయటంలో మనకి ఎంత మంచి టాలెంట్ ఉన్నాక రైటింగ్ అండ్ కొరియోగ్రఫీ ఆర్ డైరెక్షన్ ఉంటే మనకి ఎడ్యుకేషన్తో కూడా సంబంధం లేదు. సో థాట్స్ అని నేను ఫస్ట్ నుంచి ఫిలిమ్స్ చూడటం వల్ల చిన్నప్పటి నుంచి మా డాడీకి చాలా బాగా ఇష్టం ఫిలిమ్స్ అంటే. అందుకనే నేను ఈరోజు కొరియోగ్రాఫర్గా ఉండగలిగానంటే బికాస్ ఆఫ్ వాళ్ళ ఎంకరేజ్మెంట్ చాలా ఉందన్నమాట చిన్నప్పటి నుంచి. సో ఆల్వేస్ ఐ వాంటెడ్ టు బీ ఇన్ ఫిలిం, అది ఎలా అయినా కానీ పర్లేదు. సో కొరియోగ్రాఫర్గా డీ చేసేటప్పుడు ఏంటంటే ఓకే డ్యాన్స్ బాగా చేస్తున్నాం, టీవీలో కనపడాలి. డీ కంటెస్టెంట్గా చేసిన తర్వాత సో వై డోంట్ వి ట్రై ఫర్ కొరియోగ్రఫీ. సరే థాట్స్ ఉన్నాయి కదా, కాన్సెప్ట్ లాంటి సాంగ్స్ చేయొచ్చు, పెద్ద పెద్ద స్టోరీ టెల్లింగ్ ఏదైనా చెప్పొచ్చు అని చెప్పేసి. సో అలానే ఇప్పటి వరకు పెద్దగా కూడా ఏం ఆశలు లేవు మ్యామ్. ఒక కొరియోగ్రఫీ చేస్తే కొరియోగ్రఫీ చేసుకోవచ్చు, ఏదైనా ఫిలిం డైరెక్ట్ చేసే అంత స్టోరీ బిల్డ్ అయితే స్టోరీ డైరెక్ట్. ఓకే, మరి సేవింగ్స్ చేస్తున్నారా? మరి ఫ్యూచర్ కోసం ఉండాలి కదా. అంటే రీసెంట్ గానే మా మమ్మీ అడిగింది, మేము ఇల్లు సేల్ చేసామన్నమాట. సో అండ్ దాన్ని ఊరికే ఆ రోడ్లో వెళ్తుంటే బాగా గుర్తొస్తుందిరా ఎన్ని గుర్తులన్నీ అని అంటే. అండ్ సో అమ్మకి ఖచ్చితంగా ప్రామిస్ చేస్తా, నేను ఖచ్చితంగా కొనిస్తా వెరీ సూన్, హోప్ఫుల్లీ ఈ ఇయర్లోనే కొనిస్తా. సూపర్ సూపర్ సూపర్. నిజంగా ఉండడానికి ఒక ఇల్లు ఉంటే చాలు కదా. సో మీరు ఇప్పటి వరకు మీరు సంపాదించే దానిలో మీరు పర్సనల్గా ఇది నేను మెమరబుల్గా ఒక గోల్డ్ అనుకోవచ్చు, కార్, వాట్ ఎవర్, సో మీరు అలా చేసుకునేవి ఏంటి? అలా ఏం లేదు మ్యామ్. స్పోర్ట్స్ బైక్ R15 బైక్ ఒకటి అంతే. అది ఒక్కటి చిన్నప్పటి నుండి చాలా ఇష్టం అనమాట. అండ్ ఇంకా అంతకుమించి అయితే వేరేవన్నీ నేను ఎప్పటికప్పుడు డబ్బుల్ని డాన్సర్గా చాలా మంచిగా సంపాదించాను. అర్న్ చేసేటప్పుడు చాలా పని చేసి కష్టపడి అర్న్ చేశాను మ్యామ్. శేఖర్ మాస్టర్ దగ్గరగా ఉన్నప్పుడైనా కానీ డీ చేసేటప్పుడు కూడా నాకు సాంగ్కి ఇంత పేమెంట్ ఇచ్చేవారు. సో ఏ రోజు సఫర్ అవ్వలేదు, ఫైనాన్షియల్గా అంత సఫర్ ఎప్పుడు అవ్వలేదు. సో ఒకటే బైక్ కొనుక్కోవాలని ఉండేది, ఇష్టంగా బైక్ కొనుక్కున్నా అంతే మ్యామ్. ఇంకా సో ఇంకా ఏది ఉన్నా కానీ జస్ట్ ఆ మూమెంట్ వరకే. గోల్డ్ కూడా ఏంటంటే ఎప్పుడన్నా మనకు అవసరం నీడ్ ఉన్నప్పుడు పెట్టేస్తాం అనమాట. సో మళ్ళీ కావాల్సి వచ్చినప్పుడు తెచ్చుకుంటాం. సో అలా గోల్డ్ కొనుక్కునేది ఫ్యూచర్ లో మనకి నీడ్ అవసరం ఎవరిని అడక్కోకుండా, డబ్బులు ఎవరిని అడక్కోకుండా ఎప్పుడన్నా వెళ్ళి టక్మని కొన్నిసార్లు అవుతుంది మ్యామ్. అంటే రెంట్కి వీటికి అనమాట. సో అక్క హెల్ప్ చేస్తుంది, డాడీ ఉన్నప్పుడు డాడీ హెల్ప్ చేసేవారు. సో లాస్ట్ అబ్బాయి, సో ఫ్యామిలీలో బాగా ముద్దు కదా. అక్కడ అక్కకి, అన్నయ్యకి, మదర్కి, ఫాదర్కి అందరికి కూడా ముద్దుల అబ్బాయి. అంటే వాళ్ళకి వీడేదో మంచి పని చేస్తున్నాడు, మైండ్ డిస్టర్బ్ చేయొద్దు, ఎప్పుడు వీడిని అరవద్దు, ఎప్పుడు వీడిని ఏమనొద్దు అన్నట్టే వాళ్ళు ట్రీట్ చేస్తారు. నాకు చాలా మంచి ఫ్యామిలీ ఉంది, సో అందుకనే పీస్ఫుల్గా ఉన్నాను. అందుకని సరే రేవంత్ మాస్టర్, మరి ఏమైనా లవ్ స్టోరీస్? దొంగ లేదు. బ్రేకప్ ఒకప్పుడు ఉండేది, ఒకప్పుడు అయింది బ్రేకప్. మరి ఫ్యూచర్ లో ఏంటి, లవ్ మ్యారేజా మరి అరేంజ్ మ్యారేజా? ఇప్పుడు ఏమీ లేవు. ప్రెసెంట్ సినిమా బాగా వస్తే బాగుంటుంది. ప్రెసెంట్ సాంగ్స్ చేయాలి మ్యామ్. ఇప్పుడు పెద్ద గర్ల్ ఫ్రెండ్స్ అంటే సాంగ్సే. నాకు మంచి లవ్ సాంగ్స్ రావాలి. ఐటమ్ సాంగ్ చేసే కదా, సో ఇప్పుడు డాన్స్ నెంబర్స్ చేసి మంచి మాంటేజ్ సాంగ్స్, లవ్ ఫీల్. బేసికల్గా నేను రొమాంటిక్ సాంగ్స్ చాలా బాగా చేస్తాను. సో రొమాంటిక్ సాంగ్స్ చేయాలి, అలా మంచి సాంగ్స్ చేయాలి ఇండియన్ సినిమాలో, అంతే. అది ఒక్కటి తప్పించే. మా డైరెక్టర్స్, మా ప్రొడ్యూసర్స్, సో రేవంత్ మాస్టర్కి మంచి రొమాంటిక్ ఫీల్ ఉన్నటువంటి కొరియోగ్రఫీ అయితే ఇంకా ఎక్సలెంట్గా చించేస్తారంట. సో ఖచ్చితంగా అంటే ఆల్ కేటగిరీస్ ఓకే, మాకు ఈ కేటగిరీ అనేది ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకొని నెక్స్ట్ ఆపర్చునిటీ ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
సూపర్ రేవంత్ గారు. సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు చెప్పండి. సక్సెస్ అని నేను ఫీల్ అవ్వను మ్యామ్. సో ఏదైనా కానీ గాడ్ ఇచ్చింది ఏదైనా కానీ, నేను మిమ్మల్ని మీరు ఇంటర్వ్యూ చేయటం శేఖర్ మాస్టర్ గారిని లవ్ స్టోరీ సినిమా మేము పటాస్ సెట్లో ప్రాక్టీస్ చేస్తుంటే మీరు ఇంటర్వ్యూ చేశారు అనమాట. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ హియర్ అండ్ మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు అగైన్. సో ఏది జరిగినా కానీ నేను లో పాయింట్ ఉన్నా కానీ అంతే అలానే ఉంటా, హై పాయింట్ ఉన్నా కానీ నాకు ఐ డిజర్వ్ బోత్ అనమాట, రెండు. సో ఇట్స్ ఓకే మ్యామ్. సూపర్. సో మాకైతే ఫస్ట్ మదర్కి ఈ ఇయర్లో హౌస్ కొనేయాలి. సో ఇదొక విష్ చేస్తున్నాము హార్ట్ఫుల్గా. అండ్ నిజంగా ప్రతి ఒక్క స్టేజ్ ఎక్కి ఒక డాన్సర్గా స్టార్ట్ అయిన ఒక అబ్బాయి లైఫ్ ఎప్పటికీ కూడా తన హోప్ ఎలా ఉంటుంది అంటే, నేను ఇప్పుడు సైడ్ డాన్సర్గా వచ్చాను కదా, కంటెస్టెంట్గా వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కంటెస్టెంట్గా కూడా సక్సెస్ అయ్యాను కదా, గెలిచాను కదా, చిన్న విన్ వచ్చింది కదా, కొరియోగ్రాఫర్ అవ్వాలి అనిపిస్తుంది. ఆ కొరియోగ్రఫీ అయిన తర్వాత కూడా మూవీలో ఏ పెద్ద మాస్టర్కి అయినా సరే పెద్ద కొరియోగ్రాఫర్కి కొన్నాళ్ళు అసిస్టెంట్గా కొరియోగ్రఫీ చేస్తే బాగుంటుంది, ఏవైనా ఆపర్చునిటీస్ వస్తాయి కదా, మన టాలెంట్ని కూడా మనం ఎప్పుడు కూడా హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి నేను సంపాదిస్తాను అని అనుకోరు, నా టాలెంట్ ని నేను చూపిస్తే ఇంకా ఆపర్చునిటీస్ వస్తాయి కదా అని ఆలోచిస్తూ ఉంటారు. సో అలాంటి కేటగిరీలో యు ఆర్ ద వన్. సో ఆ హార్డ్ వర్క్ ని చూసాము. సో ఆల్ కేటగిరీస్ లో మిమ్మల్ని చూసాము, మంచిగా ప్రాక్టికల్ గా నేర్చుకున్నారు అండ్ మంచి సక్సెస్ వేలో ఇంకా 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 వెళ్ళాలి అని. అండ్ అలానే సూపర్ హిట్ సాంగ్స్ ఖాతాలో ఎప్పుడు కూడా ఒక రేవంత్ మాస్టర్ ఒక సాంగ్ ఉండాలని ప్రతి ఫిలిం లో మా ఐ డ్రీమ్ వ్యూవర్స్ తరపు నుంచి అండ్ నా తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్. రియలీ మీన్స్ లాట్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బికాజ్ అందరికి నచ్చింది కాబట్టే ఇంకా కొత్తగా ఇంకా బాగా చేయాలి అని చెప్పేసి మా మీద కూడా ఒక బాధ్యత ఉండింది. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీవన్. అందరికి ఆల్ ద వెరీ బెస్ట్. నైస్ టాకింగ్ టు యు. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.